హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్త బంగారు లోకం. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికీ లాంగ్ హారాలు అండ్ అలాగే నెక్లెస్ డిజైన్స్ అండి. కళ్ళు చెదిరే కలెక్షన్స్ అంటే నమ్మండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ది బెస్ట్ కలెక్షన్, కనీసం నేత్రానందానికైనా పనికొస్తాయని చెప్పొచ్చు, అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మనం చూస్తున్న కలెక్షన్లో వచ్చేప్పటికి కొంచెం హెవీ వెయిట్లో ఉన్నటువంటి కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నామన్నమాట. కొన్ని అయితే ఉన్నాయి లైట్ వెయిట్లో, బట్ అవి అక్కడక్కడ అయితే యాడ్ చేశాను. బట్ ఆల్మోస్ట్ మనం ఎక్కువగా హెవీ వెయిట్లో ఉన్న కలెక్షనే ఈరోజు వీడియోలో చూడబోతూ ఉన్నాము. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకైతే ఫస్ట్ రీచ్ అయిపోతాయి. అండ్ అలాగే ఈ కలెక్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాము సిఎంఆర్ జ్యువెలర్స్ నిజాంపేట్ బ్రాంచ్ నుండండి. ఈరోజు చూస్తున్నటువంటి ఈ యొక్క కలెక్షన్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే ఎస్టిమేటెడ్ వాల్యూస్ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే, అంటే ఎవ్రీడే మనకి గోల్డ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏ రోజైతే పింక్ చేస్తారో ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎస్టిమేటెడ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ రోజు పింక్ చేయాలనుకుంటే ఆ రోజు ఉన్నటువంటి ఎస్టిమేటెడ్ వాల్యూ తెలుసుకోవాలి అని మీరు కనుక అనుకున్నట్లయితే స్క్రీన్ మీద వెయిట్తో పాటు వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేశానండి. మీరు ఏదైతే ఆర్నమెంట్ మీకు బాగా నచ్చింది, ఈ ఆర్నమెంట్కి ఎస్టిమేటెడ్ వాల్యూ తెలుసుకుందాము అనుకుంటే ఆ రోజు ఏ రోజైతే మీరు పింక్ చేసే రోజున గోల్డ్ ప్రైస్ ప్రకారం మీకు ఎస్టిమేటెడ్ వాల్యూ అయితే చెప్తారు. మీరు స్క్రీన్ షాట్తో వాళ్ళకి పింక్ చేస్తే. అండ్ అలాగే కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేప్పటికి మనకి 2 స్టెప్స్లో వచ్చినటువంటి లాంగ్ హారం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు టోటల్లీ అంతా కూడా మనకి పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి. అండ్ రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో పాటు రూబీ పొటాస్తో వచ్చినటువంటి డిజైన్ అన్నమాట. పెండెంట్ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారితో వచ్చేసింది. అండ్ అలాగే నెక్లెస్ వచ్చేప్పటికి మ్యాంగో డిజైన్లో కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారితో వచ్చినటువంటి డిజైన్ అండ్ లుక్ వైజ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ అలాగే ఎలిగెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. టోటల్లీ మనం లుక్ చూస్తే ఈ విధంగా చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఇక్కడ కూడా మనం లాంగ్ హారం చూసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ లక్ష్మీ అమ్మవారు అంతా కూడా మనకి ఈ విధంగా హారంకి అయితే ఇచ్చేసారండి. అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే ఇచ్చేసారు. లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెయిట్ వచ్చేప్పటికి 62.041 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డిజైన్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పెండెంట్ కూడా నక్షి వోక్లో డీప్ వోక్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసారండి. అండ్ అలాగే పికాక్స్ని అయితే ఇచ్చేసారు. అండ్ అలాగే మనకి బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ రూబీ స్టోన్స్తో మనకి ఈ విధంగా డ్రాప్స్ అయితే ఇచ్చారండి. లుక్ వైజ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్లెస్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు పికాక్స్ అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు కాంబినేషన్లో వచ్చేసింది. అండ్ అలాగే ఇక్కడ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేసి మ్యాంగో డిజైన్ మిడిల్లో పికాక్ని అయితే హైలైట్ చేశారు. అండ్ అలాగే డీటెయిలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసిందండి. రూబీ పొటాస్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్. అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అండి చాలా బ్రాడ్గా అయితే వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే పికాక్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. గోల్డ్ మూవల్ కూడా హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనకి అక్కడక్కడ కూడా పర్ల్స్తో అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్తో ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు అండ్ పికాక్స్ కాంబినేషన్లో వచ్చేసింది. రూబీ పొటాస్ అయితే ఇచ్చేసారండి. 105.650 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నటువంటి హారం అని అయితే చెప్పాలి. చాలా బ్రాడ్గా అండ్ ఎలిగెంట్గా వచ్చేసింది. అండ్ అలాగే ఈ యొక్క చోకర్ కూడా మనం చూడొచ్చు లక్ష్మీ అమ్మవారు పికాక్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. అండ్ అలాగే రూబీ పొటాస్ అయితే వచ్చేసాయండి. అండ్ ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్. టోటల్లీ లుక్ కూడా చాలా బ్రాడ్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అండి పోటా స్టోన్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చేసింది. గోల్డ్ మువ్వలు అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. అండ్ మనకి హారం అంతా కూడా ఈ విధంగా పికాక్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ని ఆల్టర్నేటివ్గా అయితే ఇచ్చేసారు. 70.409 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు పెండెంట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారికి అటు ఇటు కూడా పికాక్స్ని అయితే ఇచ్చేసారు. అండ్ గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనము నెక్లెస్ చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారితో వచ్చినటువంటి నెక్లెస్ అండ్ అలాగే సేమ్ ప్యాటర్న్లో ఉంటుందండి. హారంకి మనకి పెయిరప్ అని అయితే చెప్పాలి ఈ యొక్క నెక్లెస్ అయితే.
అండ్ అలాగే ఈ యొక్క పికాక్స్ని వచ్చేప్పటికి రూబీ పొటాస్తో హైలైట్ చేశారండి. అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే వచ్చేసాయి. గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ పెండెంట్ని హైలైట్ చేశారు. 40.539 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. టోటల్లీ మనకి పేర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఇక్కడ మనం లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ అండ్ పికాక్స్ కాంబినేషన్లో వచ్చేసిందండి. అండ్ టోటల్లీ మనకి రూబీ పొటాస్తో వస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ని అయితే హైలైట్ చేశారు. డీటెయిలింగ్ కూడా మనం చూడొచ్చండి, చాలా మంచి డీటెయిలింగ్ అయితే ఉందని చెప్పాలి. అండ్ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉన్నటువంటి హారం అండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 79.135 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూడొచ్చు సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చాయి. అండ్ గోల్డ్ మువ్వలు అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారండి. ఆ హారం అంతా కూడా మనకి చాలా ఎలిగెంట్ ప్యాటర్న్లో ఉందని అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనము చోకర్ అయితే చూద్దామండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ కాంబినేషన్లో ఇచ్చేసి చాలా ఎలిగెంట్గా అయితే ఉందండి. అండ్ అక్కడ మనం చూసుకుంటే లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చేసారనమాట. అండ్ అలాగే పికాక్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్. అండ్ లుక్ వైజ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రూబీ పొటాస్తో వచ్చినటువంటి డిజైన్ అండి. అండ్ అలాగే 48.245 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందన్నమాట ఈ యొక్క చోకర్కి. పర్ల్స్కి మనకి బీడ్స్కి స్టోన్స్కి కాస్ట్ అనేది విడిగా పడుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక డిజైన్ అనమాట. లక్ష్మీ అమ్మవారితో అయితే ఇచ్చేసారండి. రూబీ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్. అండ్ అలాగే పికాక్స్ అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు చాలా మంచి డీటెయిలింగ్ ఉన్నటువంటి హారం. 86.474 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క హారంకి వచ్చేప్పటికి పెండెంట్ కూడా చాలా ఎలిగెంట్గా అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క చోకర్ అండి. మనకి ఎలిఫెంట్స్ అయితే ఇచ్చేసారు. లక్ష్మీ అమ్మవారిని మిడిల్లో ఇచ్చేసి అటు ఇటు ఎలిఫెంట్స్ అయితే వచ్చేసాయి. అండ్ అలాగే కింద కూడా మనం చూసుకోవచ్చు పికాక్స్ అనేది ఇచ్చారండి. అండ్ మ్యాంగో డిజైన్లో హైలైట్ చేశారు. ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ అలాగే మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్. 50.317 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అండి. ఈ యొక్క సెట్ మనం చూసుకున్నట్లయితే పెండెంట్ వచ్చేప్పటికి చాంద్బాలి ప్యాటర్న్లో ఇచ్చారు. నక్షీ వర్క్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. టోటల్లీ మనకి పికాక్ డిజైన్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవచ్చండి. ఈ యొక్క డిజైన్ వచ్చేప్పటికి డీటెయిలింగ్ కూడా చాలా మంచి డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే వెయిట్ వచ్చేప్పటికి ఈ యొక్క డిజైన్కి 95.188 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందండి. ఈ యొక్క రూబీ పోటాస్కి అండ్ అలాగే పర్ల్స్కి బీడ్స్కి కాస్ట్ విడిగా పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. అండ్ అలాగే పికాక్స్ని మనకి చాంద్బాలీలో అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కంటే ప్యాటర్న్లో వచ్చినటువంటి ఈ యొక్క డిజైన్ అండి. ప్రెజెంట్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్లో ఇది కూడా ఒకటని చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి నక్షి ప్యాటర్న్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఇక్కడ ఫ్లవర్ డిజైన్తో అయితే హైలైట్ చేశారు. అండ్ ఈ యొక్క డిజైన్ కూడా చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఇక్కడ మనం హారం కనుక చూసుకున్నట్లయితే పికాక్స్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. మిడిల్లో లక్ష్మీదేవిని అయితే ఇచ్చేశారు. అండ్ అలాగే కలశం అయితే వచ్చేసిందండి పెండెంట్లో వచ్చేప్పటికి. ఇక్కడంతా కూడా మనకి పికాక్స్ అయితే ఇచ్చేశారు. అండ్ ఫినిషింగ్ లక్ష్మీ అమ్మవారిని ఇచ్చేసి రూబీ పొటాస్తో ఇచ్చేసారండి. అండ్ అలాగే ఇక్కడ మనకి అక్కడక్కడ కూడా ఎంబ్రాయిడరీ స్టోన్స్ని హైలైట్ చేశారు. 87.335 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క నెక్లెస్ అండి. ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ అలాగే ఈ యొక్క గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి. అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు పెండెంట్తో వచ్చిందండి. పికాక్స్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ చాంద్బాలి లాగా మనకి హ్యాంగింగ్ ప్యాటర్న్ ఇచ్చేసి లక్ష్మీ అమ్మవారిని అయితే మిడిల్లో ఇచ్చి హైలైట్ చేశారు. పెండెంట్ అయితే చాలా ఎలిగెంట్గా వచ్చేసిందండి. అండ్ అలాగే మనకి టోటల్ ఇక్కడంతా కూడా ఆల్టర్నేటివ్గా లక్ష్మీ అమ్మవారిని కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉందన్నమాట. అండ్ 43.965 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది. టోటల్ లుక్ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. అండ్ ఈ సెట్ వచ్చేప్పటికి 60.132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో మనకి ఈ యొక్క హారం అయితే ఉందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మ్యాంగో డిజైన్తో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పాలండి. అండ్ ఇక్కడంతా కూడా మనకి పికాక్స్ అయితే ఇచ్చేశారు. అండ్ అలాగే ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేసి అయితే ఇచ్చారనమాట. 60.132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ యొక్క హారం ఉంటుందండి. రూబీ పొటాస్తో వచ్చినటువంటి డిజైన్. మనకి పెండెంట్ కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చేసి మ్యాంగో డిజైన్తో ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి. టోటల్లీ మనకి రూబీ పొటాస్ని అయితే ఈ విధంగా అక్కడక్కడ హైలైట్ అయితే చేశారు. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మ్యాంగో డిజైన్లో కూడా మనం చూస్తే పికాక్స్ని అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క చోకర్ అనమాట.
చోకర్ కూడా మనకి ఈ విధంగా పికాక్ అనేది ఇచ్చేశారు. అండ్ అలాగే రూబీ పోటా స్టోన్స్తో వచ్చేసిందండి. అండ్ అలాగే లీఫ్ ప్యాటర్న్లో అయితే ఈ విధంగా హైలైట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి. 34.425 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. టోటల్ ఈ యొక్క సెట్ చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. ఈ యొక్క సెట్లో కూడా మనం హారం కనుక చూసుకున్నట్లయితే పెండెంట్ వచ్చేప్పటికి మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో ఈ విధంగా హైలైట్ చేశారండి. అండ్ అలాగే గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనం హారంలో చూస్తే ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ అలాగే మ్యాంగో డిజైన్ ప్యాటర్న్లో మనకి ఈ విధంగా పికాక్ని అయితే హైలైట్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారిని ఇచ్చారు అండ్ ఫ్లవర్ ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పికాక్ ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఇచ్చేసి చాలా మంచి గ్రాండ్ లుక్ ఉండేలాగా అయితే డిజైన్ చేశారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేప్పటికి ఈ యొక్క నెక్లెస్ అండి. ఈ యొక్క డిజైన్లో పెండెంట్ అయితే హైలైట్ అయిందని చెప్పాలండి. లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే జింకలు అయితే వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కాసుల ప్యాటర్న్లో మనకి ఎలిఫెంట్స్ని అయితే ఇచ్చేసారండి. చాలా డిఫరెంట్గా వచ్చినటువంటి డిజైన్ అనమాట. అండ్ రూబీ పోటా స్టోన్స్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే పికాక్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనం చూడొచ్చు పికాక్ అండ్ అలాగే మ్యాంగో అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చారు. అండ్ లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ యొక్క డిజైన్ కూడా 59.618 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి ఈ యొక్క నెక్లెస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అన్నమాట. చాలా బ్రాడ్గా ఉన్నటువంటి హారం అని చెప్పాలి. లక్ష్మీ అమ్మవారితో వస్తుందండి. టోటల్లీ వచ్చేప్పటికి ఇక్కడ మనకి కాసులు లాగా అయితే ఇచ్చేసి లక్ష్మీ అమ్మవారిని ఇచ్చేశారు. అండ్ అలాగే రూబీ పోటాస్ని అయితే అక్కడక్కడ కూడా హైలైట్ చేసుకుంటూ వెళ్ళారండి. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి పికాక్స్ అయితే వచ్చేసాయి. అండ్ అలాగే ఈ యొక్క పికాక్స్ డీటెయిలింగ్ కూడా మనం చూస్తే చాలా ఎలిగెంట్గా అయితే ఉందని చెప్పాలండి. అండ్ 113.472 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. ఈ యొక్క పోటా స్టోన్స్కి కాస్ట్ విడిగా ఉంటుంది. హారం అయితే చాలా బ్రాడ్గా అయితే వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ మనము నెక్లెస్ చూద్దామండి. నెక్లెస్ కూడా మనకి లక్ష్మీ కాసులతో వచ్చినటువంటి నెక్లెస్ అనమాట. పికాక్స్ అనేది ఇచ్చేశారు. అండ్ అలాగే మిడిల్లో వచ్చేప్పటికి లక్ష్మీదేవి పెండెంట్ అయితే వచ్చేసిందండి. అండ్ గోల్డ్ మువ్వలు హ్యాంగ్ అవుతూ వస్తాయి. అండ్ అలాగే పికాక్స్ని మనకి రూబీ పొటాస్తో హైలైట్ అయితే చేశారు. అండ్ అలాగే 51.724 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ యొక్క సెట్ అయితే ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క నెక్లెస్ అనమాట. ఇది కూడా మనకి నక్షి ప్యాటర్న్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి. లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ విధంగా హైలైట్ చేశారు. అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ని అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చేసి మంచి లుక్ అయితే వచ్చేసిందండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు రూబీ పోటాస్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క సెట్ అనమాట. లక్ష్మీ అమ్మవారిని అయితే మిడిల్లో హైలైట్ చేశారండి. సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసాయి. అండ్ అలాగే మనకి గోల్డ్ మువ్వల్ హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు పెండెంట్కి పైన చూస్తే మనము పికాక్స్ అయితే ఇచ్చారండి. అండ్ లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అనమాట 50.639 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుంది. రూబీ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ పోటా స్టోన్స్ని హైలైట్ చేశారండి. లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి పికాక్స్తో ఫినిషింగ్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ ప్యాటర్న్లో ఉన్నటువంటి సెట్ అని అయితే చెప్పాలి. పెండెంట్ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారు పెండెంట్ అయితే వచ్చేసిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క నెక్లెస్ అనమాట. ఇది కూడా మనకి నక్షి ప్యాటర్న్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పాలి. లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే మ్యాంగో డిజైన్తో హైలైట్ చేశారండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్లీ మనకి రూబీ పోటా స్టోన్స్ అయితే హైలైట్ చేశారు. లక్ష్మీ అమ్మవారు అండ్ పికాక్స్ని అయితే ఈ విధంగా ఆల్టర్నేటివ్గా ఇచ్చారండి. అండ్ వెయిట్ వచ్చేప్పటికి 31.152 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందని అయితే చెప్పాలి. ఈ యొక్క నెక్లెస్కి వచ్చేప్పటికి మనకి లుక్ వైజ్ అయితే ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని అయితే చెప్పొచ్చండి. అండ్ అలాగే నక్షి ప్యాటర్న్లోకి వచ్చేప్పటికి మనకి డీటెయిలింగ్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క కాసుల పేరు నెక్లెస్ అండి 16.017 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. టోటల్లీ మనకి లక్ష్మీ కాసులతో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క డబల్ లేయర్లో వచ్చినటువంటి హారం అనమాట. మనకి ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి. పెండెంట్ వచ్చేప్పటికి రామ్ పరివార్తో వచ్చినటువంటి డిజైన్ అండి. అండ్ అలాగే రామ్ పరివార్కి అటు ఇటు కూడా మనకి ఈ విధంగా పికాక్స్ అయితే వచ్చేసాయి. అండ్ అలాగే లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి రామ్ పరివార్ కాసులు ప్యాటర్న్లో ఆల్టర్నేటివ్గా ఇచ్చారండి. ఎంబ్రాయిడరీ స్టోన్ని మిడిల్లో ఇచ్చేసి సీజర్స్తో ఫినిషింగ్ ఇచ్చి ఈ విధంగా అయితే హైలైట్ చేశారు. అండ్ ఈ యొక్క స్టోన్స్కి మనకి బైబ్యాక్ వచ్చేప్పటికి 80% వరకు అయితే ఉంటాయండి. ఈరోజు మనం చూస్తున్న అన్ని కలెక్షన్స్కి కూడా బైబ్యాక్ 80% వరకు ఉండేటువంటి స్టోన్స్ అనమాట. అన్నీ కూడా చాలా మంచి లుక్ ఉన్నాయి.
అండ్ అలాగే ఎస్పెషల్లీ ఈ యొక్క హారం కనుక మనం చూసుకున్నట్లయితే డబల్ లేయర్లో రావడం వలన చాలా బ్రాడ్గా ఉన్నటువంటి ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు పంకిన్ బీడ్స్ లాగా అయితే హ్యాంగింగ్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. అండ్ సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అనేది చెప్పాలండి. టోటల్లీ మనకి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ అయితే వచ్చేసాయి. అండ్ లక్ష్మీ అమ్మవారు అయితే ఇచ్చారండి. పచ్చి వర్క్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలా ఎలిగెంట్గా అండ్ అలాగే హెవీగా బ్రాడ్గా ఉండేటువంటి డిజైన్. 66.875 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందన్నమాట ఈ యొక్క హారంకి వచ్చేప్పటికి. లుక్ వైజ్ అయితే చాలా హెవీగా అండ్ గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు పెండెంట్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ అంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చేసి హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అనమాట. ఈ హారం కూడా మనకి పచ్చి వోక్ డిజైన్లో వచ్చినటువంటి మరొక హారం అని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారు అండ్ అలాగే ఎలిఫెంట్స్ కాంబినేషన్లో పెండెంట్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సౌత్ సీ పర్ల్స్ అండ్ అలాగే ఎంబ్రాయిల్డ్ రూబీ బీడ్స్ అయితే హ్యాంగ్ అవుతూ వచ్చేసాయండి. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్ అండ్ అలాగే ఎలిగెంట్ ప్యాటర్న్లో ఈ యొక్క హారం అనేది ఉంటుందని చెప్పాలండి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డైమండ్ షేప్లో కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్లో రూబీ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ స్టోన్స్తో హైలైట్ చేశారు. 65.247 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంటుందండి. ఈ యొక్క స్టోన్స్కి పర్ల్స్కి బీడ్స్కి కాస్ట్ అనేది మనకి విడిగా పడుతుంది. లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా హెవీగా అయితే ఉంటుందని అయితే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ యొక్క హారం అండి మనకి కాసుల పేరు ప్యాటర్న్లో వచ్చినటువంటి హారం అయితే చెప్పాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు లక్ష్మీ కాసులు అయితే ఇచ్చేసారండి. కమలంలో కూర్చున్నట్లు లక్ష్మీ అమ్మవారిని హైలైట్ చేశారు. అండ్ డ్రాప్ షేప్లో కూడా మనకి రూబీ స్టోన్స్ని హైలైట్ చేసేసి ఎంబ్రాయిల్డ్ పోటా స్టోన్స్ని అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వెయిట్ కూడా ఈ యొక్క హారంకి చూసుకున్నట్లయితే 92.959 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ కనుక మనం చూస్తే ఈ యొక్క హారం అండి ఎంబ్రాయిల్డ్ స్టోన్స్ అండ్ అలాగే ఎంబ్రాయిల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అని అయితే చెప్పాలి. పెండెంట్ వచ్చేప్పటికి రామ్ పరివార్తో వచ్చేసింది. ఇది కూడా మనకి పచ్చి వోక్లో వచ్చినటువంటి డిజైన్ అండి. పచ్చి వోక్ మీద మనకి నక్షి వోక్ని హైలైట్ చేశారు. లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చేసారండి. చాలా హెవీగా అండ్ అలాగే ఎలిగెంట్గా ఉండేటువంటి డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ చాలా బ్రాడ్గా ఉంటుందండి. 72.837 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉంటుంది ఈ యొక్క హారంకి వచ్చేప్పటికి. పెండెంట్ కూడా మనం చూస్తే లక్ష్మీ అమ్మవారిని కాసుల ప్యాటర్న్లో ఇచ్చారండి. అండ్ అలాగే మనకి రామ్ పరివార్ పెండెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హారంకి కూడా 3 లేయర్స్ అయితే ఇచ్చారండి. మిడిల్లో వచ్చేప్పటికి ఎంబ్రాయిడరీ స్టోన్ని అండ్ అలాగే సీజెట్స్ని హైలైట్ చేసి ఇచ్చారు. లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు అయితే హైలైట్ అయ్యారని చెప్పాలండి ఈ యొక్క హారంలో ఎస్పెషల్లీ. అండ్ పరివార్ అండ్ అలాగే లక్ష్మీ అమ్మవారు కాంబినేషన్లో వచ్చినటువంటి డిజైన్ అనమాట. అండ్ ఇది వచ్చేప్పటికి మరొక హారం అనమాట. ఇది కూడా చాలా బ్రాడ్గా వచ్చినటువంటి డిజైన్స్లో మరొక ప్యాటర్న్ అని అయితే చెప్పాలి. ఇది కూడా మనకి పచ్చి వర్క్లో అయితే ఇచ్చేసారండి. అండ్ లక్ష్మీ అమ్మవారు అండ్ పికాక్స్ కాంబినేషన్లో ఉంటుంది. రూబీ ఎంబ్రాయిల్డ్ డ్రాప్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ మనకు ఫ్లవర్ ప్యాటర్న్లో కూడా హైలైట్ చేశారు. ఫినిషింగ్ వచ్చేప్పటికి లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చారనమాట. టోటల్లీ మనకి లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. పెండెంట్కి వచ్చేప్పటికి మనకి ఎంబ్రాయిల్డ్ బీడ్స్తో పాటు సౌత్ సీ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా అండ్ బ్రాడ్గా ఉన్నటువంటి డిజైన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఈ యొక్క హారం అయితే చూద్దామండి. ఈ హారం అయితే ఇప్పటి వరకు మనం పచ్చి వర్క్లో చూసినటువంటి బ్రాడ్ హారాల్లో ఇది ది బెస్ట్ హారం అని అయితే చెప్పాలండి. అంత మంచి గ్రాండ్ లుక్ ఉంది అండ్ అలాగే హెవీగా అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనం పెండెంట్ చూస్తే లక్ష్మీ అమ్మవారిని అయితే ఇచ్చేశారు. అండ్ అలాగే మనకి టోటల్లీ స్వరాస్కి స్టోన్స్తో వచ్చినటువంటి డిజైన్ అని అయితే చెప్పాలండి. ఇక్కడంతా కూడా మ్యాంగో డిజైన్తో వచ్చేసింది అండ్ రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో ఇచ్చారు. ఫ్లవర్ ప్యాటర్న్లో మనకి మిడిల్ లైన్ అంతా హైలైట్ చేశారండి. చాలా ఎలిగెంట్గా ఉంటుంది లక్ష్మీదేవి. అండ్ అలాగే మనకి ఈ విధంగా స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్స్తో హైలైట్ చేసి ఇచ్చారు. మ్యాంగో డిజైన్తో ఫినిషింగ్ ఇచ్చారండి. లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ బీడ్స్ అండ్ అలాగే సౌత్ సీ పర్ల్స్ అయితే హ్యాంగ్ అవుతూ పెండెంట్ని హైలైట్ చేశారండి. లుక్ వైజ్ అయితే హెవీగా అండ్ బ్రాడ్గా ఉన్నటువంటి డిజైన్స్లో ఈ యొక్క హారం కూడా ఒకటని అయితే చెప్పుకోవాలండి. సో ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మీకు ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రోజు వీడియో అయితే ఇదండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.